60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు కొన్ని దెయ్యాల సిరీస్లు చెప్తా ఉన్నారు. స్టోరీస్, ఇండివిజువల్ స్టోరీసే ఏదైనా ఒకటి చెప్పండి అండి. దయ్యం కథలు, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కామిని, శాకిని, ఢాకిని అలాంటివి బోల్డని కథలు వినేవాళ్ళని జయ చిన్నప్పుడు. కాదండి, తిట్టేటప్పుడు కూడా లంకిని లాగుందండి అట్లా ఉంటుంది. అదే లంకిని, శంఖిని జాతి స్త్రీ, శంఖిని జాతి స్త్రీ అలాంటివి తిట్టేవాళ్ళు. అయితే ఈ పదాల వాడకమే కాదు, వాటి డిస్క్రిప్షన్ కూడా ఇప్పుడు జనం మర్చిపోయారు. అవంటే ఏమిటో తెలియదు ఎవరికి. అవును, అలాంటివి ఉన్నాయా అంటారు. ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్పకుండా నాకు కూడా ఫేస్బుక్ ముఖతహా అక్షింతలు వేస్తున్నారు కొంతమంది, పిచ్చి కథలు చెప్పద్దు అని. మంచి కథలు చెప్పాలి, లేటెస్ట్వే చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ పేరు ఎత్తకూడదు, వీళ్ళ పేరు ఎత్తకూడదు, వీళ్ళ సంగతి చెప్పకూడదు, వాళ్ళ సంగతి చెప్పకూడదు, ఎప్పుడు నీతిని బోధించేవే చెప్పాలి. చాలా ఉంటాయి. కాదు రమగారు, కథ అంటే కల్పితమే కదా, అవునా కాదండి? అప్పుడే ఎవరో చూశారు, ఎవరో అనుకున్నది ఒక పుస్తక రూపంలో, ఒక స్టోరీ రూపంలో రాసింది మనం చెప్పుకుంటున్నాం. అయినా కూడా అలా ఏమి ఉండకూడదు. అయినా కూడా నాకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, జ్ఞానం లేదు, మీకు అది లేదా, మీకు ఇది లేదా, నానా రకాలండి. అబ్బో బోల్డని వస్తాయి. కానీ దయ్యపు కథలు మాత్రం ఇలాంటి బ్యాడ్ కామెంట్లు 4-5 ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళంతా ఇంట్రెస్టింగ్గా వినేస్తారు. ఎలాగో అర్థం కాదు నాకు. స్టోరీ వినే అలవాటు ఉంటే రమ్మగారు, ఏదో ఒకటి వినాలనే ఆలోచన ఉంటుందండి. దాంట్లో రంధ్రాన్వేషణ చేయాలనిపించదు బహుశా. అదే అంటే సరే, రంధ్రాన్వేషణకి ఏముంది, కంప్యూటర్ వెనకాల దాక్కుని ఎన్ని కామెంట్లైనా చేయగలుగుతాం మనం. అంతే కదా, అలాగే జరుగుతుంది. అంతేగా. అయితే ఈ దయ్యాలు వారి విజ్ఞతకే వదిలేయాలనిపిస్తుందండి నా వరకు. అంతే. రైట్, చెప్పండి. ఇవాళ ఒక చాకిని కథ, కామిని కథ చెప్దాం మనం ఇవాళ. పూర్వం ఎలా ఉండేవి ప్రయాణాలు? ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే ఏదో బండి కట్టుకుని వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. కొంచెం నదీ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే వాళ్ళ లంకల్లోకి వాట్లలోకి ప్రయాణం చేయాలంటే పడవలు, గోదాట్లో పడవ వేసుకుని ఈ ఊరు వచ్చాం, ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ పడవ వేసుకుని ఆ ఊరు వెళ్ళాలి. అయితే గోదావరి జిల్లాలో కోనసీమ, ఆ సీమ, ఈ సీమ బోల్డ్ అని ఉన్నాయి. ఈ సీమలన్నిటికీ పాతకాలపు ప్రయాణం అంతా పడవే. అవును, ఆ పడవల వాళ్ళు ఉంటే పడవ కట్టడానికి ఎవరైనా, లేకపోతే వీళ్ళే బలశాలలు. అది ఒక ఒడుపు, సైకిల్ తొక్కటం లాగా అనమాట. నాటు పడవ అంటారు. నాటు పడవలు. ఇప్పుడు సైకిల్ తొక్కటం ఉంది, ఒకసారి వచ్చేసింది అనుకో, ఆ తర్వాత ఏ ఊరైనా అక్కడ ఏ పిచ్చి సైకిల్ అయినా తొక్కేస్తారు. ఈ పడవ వాలుకి వేయటం అనేది ఒక ప్రాక్టీస్. అట్లా సైకిల్ లాగానే ఇది కూడా ఈ ప్రాక్టీస్. అది తెలుసుంటే గడేసి మెల్లిగా డింగీలు చిచ్చిటివి, ఈ తాటాకుతో వెళ్తారు చూడు డింగి, బుజ్జిది, ఆ బుజ్జివైనా కాస్త కర్ర పడవలైనా కొంచెం నాటు పడవైనా ఒక మాదిరి పెద్దవి కూడా 2-3 సాయం పట్టి ఒకళ్ళతో ఒకళ్ళు సింక్రనైజ్డ్గా పనిచేయాలి పడవకి. అలా చేసేవాళ్ళు. అయితే ఈ కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనమంతా కూడా పడవ ప్రయాణాలే వాళ్ళ పద్ధతి. అప్పట్లో ఎలా ఉండేది, కరెంటు లేదు, చీకటి పడితే ప్రయాణాలు ఉండేవి కాదు, చీకట్లో పడవల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. రాత్రులు ప్రమాదం కదా, అవతల ఇదందదు, గట్టు అందకపోయినా సడన్గా ఏటికి గోదావరికి ఏదైనా ఎక్కువ నీళ్ళు వచ్చేసినా అవి తెలియవు కాబట్టి రాత్రిళ్ళు చేసేవాళ్ళు కాదు. అయితే ఇలాంటి కాలంలో, ఈ కాలం ఎట్లా అంటే రోడ్లు అసలు లేకుండా కేవలం పడవ ప్రయాణాలే ఉన్న రోజుల్లో భీమశంకరం గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి రామలింగం అని చక్కటి కుమారుడు ఉన్నాడు. ఆయన బాగా ఆలోచించి కొంచెం దూరపు సీమ నుంచి ఒక పిల్లని, పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేసుకున్నారు, పెళ్లి చేశారు. పిల్లాడికి ఒక 20 ఏళ్ళు ఉంటాయి, 20 సంవత్సరాల పిల్లాడు, పిల్లకి 8 ఏళ్ళు. అప్పుడు పెళ్ళిళ్ళు అట్లా చేసుకునేవాళ్ళు కదా. చక్కగా పెళ్ళి అయింది. ఆ పెళ్లి వాళ్ళంతా తెముల్చుకుని వీళ్ళు పడవల దగ్గరకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. చీకటి. ఇక ఏం చేయాలి, పడవల వాళ్ళు కొంచెం ఆ పక్కనే పడవల వాళ్ళ ఇళ్ళు కూడా ఉన్నాయి అవతలగా గట్ల మీద. వీళ్ళు కేకేశారు. కేకేస్తే వాళ్ళు, మేము రామండి, పడవలు ఉన్నాయి, కావాలంటే మీరు వేసుకెళ్ళిపోండి. వీళ్ళకి పెళ్లి వాళ్ళకి వెనకాల భోజనం వసతి లేదు, అంటే ఉండే భోజనం ఉన్నా ఉండే వసతి లేదు, వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే. అయితే వాళ్ళు ఏమన్నారు, పడవలు కావాలంటే మీరు వేసుకెళ్ళండి, అవతల ఒడ్డును వదిలిపెట్టండి అన్నారు. ఈ ప్రయాణం కూడా అంత చాలా పెద్దది ఏం కాదు, ఒక అరగంట 30 గంట పడుతుంది అంతే. సరే వీళ్ళు ఏమనుకున్నారు, అలాగే లేరా మనమే వెళ్ళిపోతాం, ఇంతమంది ఉన్నాం, పడవకి ఏముంది, కర్రేసుకు వెళ్ళిపోవటమే కదా తెడ్డేసుకుని అని చెప్పి పడవలు లాక్కున్నారు. చీకట్లోనే ఉన్నాయి పడవలన్నీ. ఓ పడవని లాగారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న పల్లకిలో పిల్లని తెచ్చారు. పిల్లవాడు మహా అందగాడు, ముందే చెప్పాం ఆ మాట. చక్కగా ఉన్నాడు, చక్కటి కంటిమడి చొక్కా,
జుట్టు అది పొద్దునే తలంటి పోస్తారు. పెళ్లి కుమారుడు ఎట్లా ఉంటాడు, చక్కగా బొట్టు మధుపర్కాలు బుగ్గలు కళకళలాడుతూ పండులా ఉన్నాడు. పిల్ల చక్కగా 8 ఏళ్ల చిన్న పిల్ల. పిల్లాడు ఉన్న పల్లకిని ఒక పడవ మీద పెట్టారు, పల్లకీతో సహా. 4-5 మంత్రవేత్తలు పొద్దున పెళ్లి చేయడానికి వచ్చారు కదా బ్రాహ్మలు, వీళ్ళంతా ఆ పడవలో ఎక్కారు. ఇంకో మిగిలిన పడవలు లాగారు. అన్ని పడవలు కొద్దిగా ముందుకు వచ్చినాయి. వచ్చేసరికి ఎక్కడి నుంచో చక్కటి పాట వినపడుతుంది. ఆడవాళ్ళు ఎవరో పాడిన పాట. ఎంత బాగుందంటే పాటలోకి ప్రవేశించేసట జనం అంతా. పాట అంత బాగుంది. సడన్గా పాట ఆగిపోయింది. కెవ్వమంది పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కనపడలేదు. పాట ఆగిపోయి వీళ్ళందరికీ స్పృహ వచ్చేసరికి పాట లేదు, పిల్లాడు లేడు. పెళ్లి కుమారుడు లేడు, నీళ్ళల్లో పడలేదు, నా ఎదురుగుండానే ఉన్నాడు, ఇద్దరం పాట వింటున్నావు, ఎలా మాయమైపోయాడో తెలియదు అంటుంది పిల్ల. మంత్రవేత్తలంతా పల్లకి బయట కూర్చుని ఉన్న వాళ్ళంతా అసలు వాడు పల్లకిలోంచి బయటికే రాలా, నీళ్ళల్లో పడలా. వీళ్ళేమనుకున్నారు పెద్దవాళ్ళంతా, ఈ సంగీతపు దీంట్లో పడి చూసుకోలేదు, ఏ ఒత్తుగిలాడో గోదాట్లో పడిపోయాడు అనుకున్నారు. ఇక తెల్లవారింది, లబో దిబో పెళ్లి వాళ్ళంతా ఏడ్చి మొత్తుకున్నారు. గోదారంతా వెతికి వేదులు పెట్టారు, లేడు. అయిపోజా లేడు. పెళ్లి నాటి రాత్రే పిల్లవాడు మాయమైపోయాడు. ఏం చేస్తారు? ఆ రోజు చనిపోయాడని భావించి 9వ రోజు నుంచి కర్మలు చేశారు. ఏటా తద్దినాలు పెట్టారు. అలా ఎన్ని సంవత్సరాలు? కోడల్ని తమతోటే తెచ్చుకున్నారు. పిల్ల జుట్టు తీల. ఆ కాలంలో ఏమిటి, తల వెంట్రుకలు తీసేసేవాళ్ళు కదా, ఏమంటారు, జుట్టు తీయటం, విధవకి జుట్టు తీసేసేవాళ్ళు. 11 సంవత్సరాలు అయింది. అబ్బా. అయితే 7-8వ ఏట, 8 ఏళ్ళు 7 ఏళ్ళు అయిన తర్వాత, 7-8 సంవత్సరాల తర్వాత చుట్టాలు ఎవరో, మేము దీనికి వెళ్ళినప్పుడు, శ్రీరంగం వెళ్ళినప్పుడు తీర్థంలో అక్కడ కావేరిలో స్నానం చేసి కనపడ్డాడు రామలింగమే, మేము చూసామని ఒకళ్ళు. ఇట్లా 5-6 చోట్ల తీర్థాల్లో రామలింగం కనపడ్డాడు, చేయెత్తు మనిషి అయ్యాడు. మేము నీళ్ళలో నుంచి బయటకు వచ్చి, మేము నీళ్ళలో ఉన్నప్పుడు కనపడ్డాడు, మేము బయటకు వచ్చేసరికి కనిపించలా, కానీ మేము చూసాం, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం కదా అని చెప్తూ వచ్చారు. వీళ్ళకి ఇంకా ఆశ, ఏదో ఒకనాడు పిల్లాడు వచ్చేస్తాడేమో, వచ్చాడని ఒక ఆశగా ఉండేది. అయితే ఇట్లా జరుగుతూ ఉంది. 11 సంవత్సరాల తర్వాత 11 ఏళ్ళకి ఒకనాటి రాత్రి వాళ్ళ నాన్న పడుకున్నాక నిద్రలేసారు కదా, తల కింద పసుపచ్చటి గుడ్డలో మూట కట్టిన డబ్బులు కనపడ్డాయి ఆయనకి. ఆయన తెల్లబోయాడు, ఈ డబ్బు ఎవరు పెట్టారో తెలియలే. సరే దొడ్లో ఒక చోట గుంట తీసి పాతిపెట్టాడు. పిల్లాడు తద్దిన రోజున జరిగింది అది. మళ్ళీ కొన్నాళ్ళకి ఏవో నగలు వచ్చి తల కింద ఉన్నాయి. మళ్ళా పట్టుకెళ్ళి దొడ్లో పెట్టేశాడు. అవి వాడితే ఏమవుతుందో తెలియదు కదా. 3-4 సార్లు అట్లా డబ్బులు వచ్చినాయి వాళ్ళ ఇంటికి. ఎక్కడా పెట్లా, ప్రతిసారి తండ్రి తల కింద దిండు కిందే ఉండేవి అవి. అయితే ఒకనాడు తల్లి తండ్రి ఉన్నారు, ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చుట్టాలు ఉన్నారు. తలుపు మోగింది. తలుపు కొట్టేశారు కల్లా ఎందుకో తల్లికి రామలింగం వచ్చాడు అనిపించింది. తీరా చూస్తే నిజంగానే రామలింగం వచ్చాడు, కొడుకే లోపలికి వచ్చాడు. తల్లి ఏడ్చిందో విపరీతంగా ఏడ్చింది. అక్కడి నుంచి తండ్రి ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా నాయన ఎక్కడున్నావంటే ఏమీ చెప్పడు, అతనికి అప్పు సప్పు తెలీదు, నేను మీతోనే ఉన్నానుగా అంటాడు. ఇంతలో ఏమైంది, సరే అన్నం తినని తల్లి ఏం చేసింది, అన్నం పెట్టడానికి తీసుకెళ్ళింది. అన్నం తిన్నారు అంతా. వచ్చి కూర్చుని మాట్లాడదాం అనుకునేసరికి పక్కన గది తలుపు ఢామని మూసుకుపోయిన ఉన్నట్టుండి ఆ గదిలోంచి ఒక శబ్దం వినపడింది. మీ అబ్బాయి నాతోటే ఉన్నాడు, నేనే తీసుకెళ్ళాను. ఎన్ని సంవత్సరాలుగా నాతోటే ఉన్నాడు, అతను ఎక్కడున్నాడో అతను ఎరగడు, ఎన్ని చోట్లకో తిప్పాను, నా మనసు తీరేదాకా నాతోనే ఉంచుకుంటా. 12 ఏళ్ళు నా శాపం. 12 ఏళ్ల పాటు నాతోటే ఉంటాడు. ఇంకొక సంవత్సరం ఉంది, అప్పటిదాకా మీ కోడల్ని కాపురానికి తీసుకురావద్దు. మీకు ఇంతకాలంగా వస్తున్నటువంటి డబ్బు నగలు నేను ఇచ్చినవే, ఇంకా ఇస్తా. ఈ ఏడాది పాటు మీరు ఇంకా అతన్ని ఏమీ కదపద్దు, అడగద్దు, మీ కోడల్ని తేబోకండి. 12 ఏళ్ల తర్వాత అతనే వచ్చేస్తాడు అని చెప్పి, మీరేమీ కంగారు పడద్దు, కళవెళ్ళపడద్దు, బాధపడద్దు అని చెప్పి తలుపులు తెరుచుకునే రామలింగం ఠకీమని మాయమైపోయాడు.
అక్కడ లేడు. తర్వాత ఎంత డబ్బో వచ్చింది వీళ్ళింటికి, ఎంత కాలమో. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జీవిత చరిత్ర ఉంటుంది. జీవితం మీద భ్రమ తీరని వాళ్ళు కొంతమంది ఉంటారు. వివాహం మీద భ్రమ తీరని వాళ్ళు, సంతానం మీద భ్రమ తీరని వాళ్ళు, తాము ఎవరింట్లో పుట్టామో ఆ ఇంటి మీద భ్రమ తీరని వాళ్ళు, కోరిక తీర్చుకోలేకపోయిన వాళ్ళు, వదల్లేని వాళ్ళు, వాళ్ళు ఇట్లా గ్రహాల రూపంలో తిరుగుతూ ఉంటారని చెప్తారు. ఈ అమ్మాయి వీళ్ళకి చెప్పిన మాటల్లో వృత్తాంతం ఏంటంటే, ఈవిడ ఒక రాజుల పిల్ల, 25 ఏళ్ళు వచ్చిన పెళ్ళవల, పెళ్లి మీద భ్రమ తీరల. భ్రమ తీరలేదు. ఆ చనిపోయేసరికల్లా కోడేరులో కాల్చేశారు, శవదహనం చేశారు. వీళ్ళు ఎక్కడైతే పడవలు ఎక్కారో దాని పక్కనే శ్మశానం ఉంది. కోడేట్లో అని రాస్తారు. ఆ కోడేరు పక్కన శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో తిరుగుతున్నటువంటి ఈవిడికి ఈ పెళ్లి కొడుకు స్వరూపంలో ఉన్నాడు, చూసావా? పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడు, అతను నచ్చాడు. అందుకు తీసుకుపోయింది. ఆ తర్వాత సంవత్సరం అంతా డబ్బులు వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. ఆయన ఎంత ఆస్తిపరుడయ్యాడో. తర్వాత దాచిపెట్టలే ఆయన. సంవత్సరము తిరిగాక ఒకనాడు వచ్చేసాడు రామలింగం. 12 ఏళ్ళు అయిపోయినాయి వచ్చేసాడు. కానీ ఎవరైతే తనని తీసుకెళ్లారో వాళ్ళతో ఉన్న వృత్తాంతం ఏది అతనికి జ్ఞాపకం లేదు. ఇంత డబ్బు వచ్చేటువంటి వృత్తాంతం ఏం జరిగిందో, తను ఎవరితోటి ప్రపంచం అంతా తిరిగాడో అసలు గుర్తే లేదు. అతన్ని ఎన్ని చోట్లకి తిప్పిందో అమ్మాయి. ఆమెకున్న శక్తి అది. ఆమె భ్రమ తీరిపోయాక, ఆ వివాహము భ్రమ ఒకళ్ళతోటి కలిసి ఉండటం అది తీరిపోయాక వదిలిపెట్టేసింది. అన్ని గ్రహాలు ఇలా వదలవు అని చెప్తారు. కొంతమంది ఇలా వదిలిపెడతారు, మంచిదయ్యం. ఒక్కొక్కళ్ళు వదలరు. వదలకుండా వీళ్ళని తమతోటి తీసుకెళ్ళిపోవాలని భావించే వాళ్ళు ఉంటారు. శరీరాన్ని వదిలింపించేసి ఆత్మను తీసుకుపోవాలని, అదొక భ్రమతోటి అనమాట. ఈ భ్రమ ఇది. కామిని ఈ కథ పేరు. ఆ కోరిక తీరటం కోసం ఈ 12 ఏళ్ళు ఈ బ్రాహ్మణ కుర్రవాడిని తనతో పాటే ఉంచుకుంది. ఈ 12 ఏళ్ల తర్వాత అప్పుడు పెళ్ళని కాపురానికి తీసుకొచ్చారు. చాలా మంచిదయ్యం రమ్మగారు. ఏమి ట్విస్టులు లేవు కానీ. అదే రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.